अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कल्याण लक्ष्मी शादी मुबारक मुस्तकीन को 2,54,00,000 रुपए के चेक तकसीम। वजीर दामोदर राज नरसिम्हा, TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी संगारेड्डी के PSR गार्डन में मुनक़दा एक तकरीब में वजीर दामोदर राज नरसिम्हा और TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने संगारेड्डी असम्बली हल्के के तहत कंदी, कोंडापुर, सदाशिवपेट और संगारेड्डी मंडल से ताल्लुक़ रखने वाले मुस्तकीन में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत चेक तकसीम के। इस मौके पर मजमूई तौर पर 2,54,00,000 रुपए मालियत के चेक 254 मुस्तकीन में तकसीम किए गए। तकरीब से खिताब करते हुए वजीर दामोदर राज नरसिम्हा ने कहा कि अवाम को समाजी, मुआशी, तालीमी और तिब्बी तहफ़्फ़ुज़ फराहम करना हुकूमत की जिम्मेदारी। इसी सिमत में हुकूमत गरीबों की सेहत और तिब्बी तहफ़्फ़ुज़ के लिए तमाम ज़रूरी इक़दाम कर रही है। మీటింగ్ పెడుతుంటే మాత్రం ఎవరు వినడం లేదు. అదే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ కొంచెం త్వరగా తీసుకొని ఎప్పుడైనా మీటింగ్ పెడితే కొంచెం ఎక్కువ మంది అయితే ఇంకా రోడ్డు భద్రత వ్యవస్థ చాలా మంది ఇక్కడ ఆదేశ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, ఉన్నాయి కదా. అందరికీ 20,000 మొబైల్ అయితే అందరి దగ్గర ఉంది. చూసినారా, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లే ఉంటాయి. ఒక్కొక్కరికి 2 కూడా ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్లో మనం ఒక 500 అయితే ఈ సేఫ్టీగా మనం ఒక 20,000 మొబైల్ దానికి 500 పెట్టి సేఫ్టీగా ఎక్కువ క్లాస్ చేపిస్తూ బ్యాక్ సైడ్ పవర్ చేపిస్తున్నాం. కానీ ఎంతో విలువైన మన ప్రాణానికి మాత్రం ఒక హెల్మెట్ కొనుక్కోలేకపోతుంది. అర్థమవుతుందా? హెల్మెట్ మీరు గట్టిగా చూస్తే ఎంతో విలువైన మన ప్రాణానికి మాత్రము ప్రొటెక్షన్ అనేది లేకుండా చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది నేను చూడంగా కరెంటు గురించి నేను మాట్లాడాలని అనుకున్నాను. దాదాపు మొన్న ఎలక్ట్రిసిటీ వాళ్ళు పంపిణీ చేసి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము ఇంత కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రతి డోర్కి ఇంత మాఫీ అనేది 200 యూనిట్ల వరకు ఫ్రీ అని ఎప్పుడైతే ఇచ్చిందో ఆ ఫ్రీ పథకాన్ని డోర్ టు డోర్ మన డెలివరీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని చూసుకుంటే 52,82,498 మందికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 3,593 మందికి లబ్ధి చేకూరి కోట్ల మందికి 3,593 కోట్ల రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు డిపార్ట్మెంట్ చెల్లించి మన యొక్క ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కనుక రేపు వచ్చేటటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టున్నాయో ఇచ్చిన మాటల ప్రకారం అన్ని వాగ్దానాలు సమకూర్చుకుంటూ కొద్దిగా లేట్ అయినా కానీ అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తా ఉన్నారు కనుక లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారం. గౌరవ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది పేదల కుటుంబాల్లో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాల్లో ఆర్థిక తోడ్పాటు అందించాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాం కేవలం ఆర్థిక సహాయమే కాకుండా మహిళా సాధికారత మరియు పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ముఖ్యంగా ఉపయోగపడే కార్యక్రమం. మన సంగారెడ్డి డివిజన్ పరిధిలో ఈ దఫా దాదాపు 500 చెట్లు తీసుకురావడం జరిగింది. మన సంగారెడ్డి నియోజకవర్గానికి 254 చెట్లను ఇప్పుడు మీకు పంపిణీ చేయబోతున్నాం పెద్దల సమక్షంలో. సో ఈ విధంగా ప్రభుత్వం నుంచి వస్తున్న వివిధ పథకాల అమల్లో నాతో పాటు వివిధ లైన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ముఖ్యంగా మా తహసీల్దార్లు, సిబ్బంది అందరూ కూడా పూర్తి నిబంధనలతో ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిట్ అందే విధంగా మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది, ఇక ముందు కూడా పనిచేస్తుందని తెలియజేస్తూ నాకందరూ కూడా ఈ ఏవైతే
పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అయితే మీ కార్డు వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితేనే మీ ఓటు ఉందనేది ఆన్లైన్లో డేటా ఎంట్రీ నడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు సుమారు 60% ఓటర్ వెరిఫికేషన్ అయ్యింది. అది ఎట్లా అంటే 2002లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అప్పుడు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు 2025లో ఎంతమందికి ఓట్లు పెరిగినాయి అనేది వాళ్ళ ఇంటి నెంబర్తో సహా వాళ్ళ ఊర్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఏదైతే పెరిగినాయో దాన్ని కంపారిజన్ నడుస్తుంది. కాబట్టి ఈ ఆన్లైన్ ఓటర్ వెరిఫికేషన్ ఏదైతే ఎస్ఐఆర్ ఇంటింటి సర్వే నడుస్తుందో మీరందరూ నాయకులు, కొత్తగా సర్పంచ్ అయిన వారు, మీ గ్రామంలో ఉన్న నాయకులు మరియు వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ నాయకులు అందరూ సహకరించి మీ ఇంట్లో ఉన్న ఓటు, ఇంట్లో తల్లిదండ్రులది, పిల్లలది, కోడలది, లేకుంటే బిడ్డలది అందరిది ఆ ఓటు అన్నీ ఒక్క కాడ అంటే ఒక్క ఇంటి నెంబర్ మీద ఉన్న వాళ్ళందరినీ ఒక్క కాడ వచ్చినట్టు చూసుకోవాల్సిందిగా మీరు అందరినీ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ తెలియజేస్తూ, ఇంకెవరైనా మిస్ అయిన ఉన్నా, కొత్తగా 18 ఏళ్ళు నిండిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నా కూడా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఉన్న ఓట్లను మ్యాపింగ్ చేయించుకోండి. ఆన్లైన్లో మ్యాపింగ్ చేయించుకుంటే మన ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆన్లైన్లో ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు 60% ఓట్ల ఆన్లైన్ మ్యాపింగ్ అయిపోయింది. ఇంకో 40% ఓట్లు ఎవరైతే ఊళ్ళో అందుబాటులో లేరో, లేకుంటే జీపీఓ మా గ్రామ పాలనా అధికారిని లేదంటే బూత్ లెవెల్ ఆఫీసర్ని, మీ గ్రామాల్లో ఉన్న విఆర్ఓ జీపీఓలు వచ్చినారు, లేకుంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినారు ఉంటారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళతోని మీకున్న ఓటర్ కార్డుని వెరిఫికేషన్ చేయించుకొని ఆన్లైన్ చేయించుకోవాల్సిందిగా కోరుతూ, మన మంత్రి గారు ఇంకా సుమారు 10-15 నిమిషాల్లో రాబోతున్నారు. రింగ్ రోడ్ చేయగలరని తెలిసింది. దయచేసి ఒక 10-15 నిమిషాలు ఓపిక పట్టాల్సిందిగా అందరినీ కోరుతూ సెలవు. సార్ సార్ అమ్మా సార్ 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 శ్రీలత శ్రీలత సంగారెడ్డి, సార్ ఇందూరి యాదమ్మ కంబాలపల్లి, ఇందూరి యాదమ్మ కంబాలపల్లి సదాస్పేట్, ఎల్లారావు లక్ష్మి, సార్ కుమార్ లక్ష్మి అన్నా పూలమ్మ రావులపల్లి, లక్ష్మి నంది మండల్ రావు, అన్నా శ్రీమాన్ నంది మండల్. ఓకే ఓకే సార్ అశోక్ సార్ కొట్టాపూర్ మండల్ హరిదాస్పూర్ కోట. ప్లీజ్ ఓకే సార్ అందరికీ కౌంటర్లలో సంవత్సరం తహసీల్దార్ని చెక్కులు ఇస్తారో మీరేమో చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేసిన మన నేషనల్ కలెక్టర్ పాండే గారికి, ఆర్డీఓ గారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, ఆలోచనలకు, అలాగే ముఖ్యంగా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుస్తూ ఒకటి మరి ప్రజలకు అందేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు కాదు, ఈ పార్టీ 140 సంవత్సరాలు అయింది. మరి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చినాక కూడా ప్రజల కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చినా ఇంద్రమ్మ పేరు కానీ లేకపోతే మన మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు నా అక్క చెల్లెళ్ళు అన్నతను మరి ఎంత ఇదిగా మరి ఈరోజు రావడం జరిగిందో, సంతోషంగా రావడం జరిగిందో మన అందరికీ తెలుసు. కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వంలో అయితే నాకు తెలిసి మా అక్క కూతురు పెళ్ళైతే 3 సంవత్సరాలకు వచ్చింది, బిడ్డే బర్త్డేకి వచ్చింది.
కానీ ఇప్పుడు మాత్రం అడుగులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రేపు అంతేనా 6 నెలలకి. మరి ఇప్పటికే మరి మన కాన్స్టిట్యున్సీలోనే ఈ రోజు అయితే 272 చెక్కులు మరి రావడం జరిగింది. పెద్ద ఎత్తున మరి సదాశివపేట మండలి మరి చాలా ఎక్కువ రావడం జరిగింది. అంటే ఎట్లా పెట్టుకుంటే అట్లా తప్పకుండా మీకు అందించడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరిని ప్రమేయం లేకుండానే మీకు చెక్కుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి కాకుండా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మరి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడానికి మరి 2 సంవత్సరాల్లో చాలా వరకు చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఉచితంగా చెప్పాడు, ఎట్లయితే కరెంటు ఫ్రీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది అదంతా ప్రభుత్వమే భరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన మంత్రులందరూ కూడా మరి దానికి సహకరిస్తూ ఇప్పుడు మన వచ్చే మన జిల్లా ముఖ్యులైన దామోదర్ రాజనరసింహ గారు కూడా మరి క్యాబినెట్ లో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ప్రజలకు మరి చేయూతనివ్వడం జరుగుతుంది. అంతేకాదు ఈ మధ్యలో ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉంటే కట్టుకోవడానికి ఇస్తుంది, స్థలం లేకపోయినా కానీ స్థలం ఏర్పాటు చేసి మరి ఇవ్వడానికి మరి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా ముందుకు వచ్చి లేని వాళ్ళకి చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఆకలి ఉన్న అన్నం పెడితే ఎల్లకాలం పూర్తి చేస్తారు, ఆకలి లేకున్నా అన్నం పెడితే ఏమైనా దానికి అర్థం ఉంటుందా? కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్నోనికే పెట్టింది కానీ లేనోని పెట్టడానికి మాత్రం ముందుకు రాలేదు. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి. ఉన్నోనికే పెట్టుకున్నాడు కానీ లేనోనికి పెట్టడానికి ధైర్యలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. దేశం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఊరు బాగుపడాలి, మండలం బాగుపడాలంటే లేనోని అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే సంకేతంతో మరి ఈరోజు మనకు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం రుణపడి ఉండాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని అప్పులు ఉన్నా కానీ ఈ పథకాలను ఇస్తుందంటే మనం ఆయనకు రుణపడి ఉండాలి. ఆ పార్టీకి మన దండ ఉండాలని నేను మన జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఈరోజు జానెట్ భూమి కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా స్తోమత మన దగ్గర లేదు. ఈరోజు గవర్నమెంట్ 5 లక్షలు ఇల్లు కట్టిస్తుంది అంటే ఒక స్లాబ్ ఉన్న ఇళ్లలో ఉండాలి, అర్హత ఉండాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు అండగా ఉన్నది. కాబట్టి మనం తప్పకుండా చేసిన వాళ్ళకు, మనకు మేలు చేసిన వాళ్ళను ఏ జన్మలో మర్చిపోవద్దు. ఆ రుణం తీర్చుకోవాలనే తత్వం మనలో ఉండాలి. పెద్దలే నియత ఉంటేనే బరకత ఉంటుంది, అంతేనా? నియత తప్పితే ఏమవుతుంది? మరి మనుషుల్లాగా కాదు, మాట తప్పిన అవుతాం. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఇంకా కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేదు ఇండ్ల కంటే ఏం భయపడకండి. స్థలం లేకపోయినా స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోండి. మండలాల్లో అయితేనేమో మండలాలు కానీ టౌన్లో స్థలం లేని వాళ్ళు ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టుకోండి, స్థలం ఉన్న వాళ్ళు కూడా ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇంకోటి కూడా అనుమానం ఉంది ప్రజల్లో, ఏమని వస్తేయో రావో. గత 10 ఏళ్ళు చూసినాం కదా, అదే ఇంకా కూడా మనలో జీర్ణించకపోయింది, బయటికి వస్తలేమో అలాంటిది కూడా అనుమానం అంటూ తప్పకుండా ఇప్పుడు కట్టిన ఇల్లు నేను మొన్ననే వారం కింద కూడా గృహప్రవేశాలు చేసి వచ్చిన చాలా చక్కగా నీట్గా ఎంత బాగున్నాయి అంటే ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మనకు సౌలతిస్తుంది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. మీకు దరఖాస్తు పెట్టుకున్నాక ఎంక్వైరీ మీ ఇంటికి వస్తారు. నిజంగా మీకు ఇల్లు లేదు, మీకు ఇబ్బంది ఉన్నది అంటే 2 కొడుకున్నా 3 కొడుకున్నా వాళ్ళ కూడా దరఖాస్తు పెట్టుకోండి. అవి కూడా మీకు శాంక్షన్ అయితే స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తుంది. మరి దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా నిన్ననే పావులపడి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీలో. మహిళలకి గత ప్రభుత్వం ఏ రోజు కూడా పిలిచి అమ్మ మీకు ఇది చేస్తున్నా అని చెప్పలేదు. 2
ముఖ్యంగా చేసింది గవర్నమెంట్. బస్సు 2 రోజులకే బస్సు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఎంత హ్యాపీగా మన పిల్లలు, ఆడపిల్లలు కాలేజ్ పోయినా, స్కూల్ పోయినా మనము నెల మరి పాస్ తీసుకునే అవసరం లేదు. మనం ఏడిపోయినా కానీ పాస్ తీసుకునే అవసరం లేదు. చక్కగా మనం ఉపయోగించుకుంటున్నాం, ఆనందిస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇంకా కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఆకలి అయింది కానీ మనం అడగాలి అమ్మను, అమ్మ అన్నం పెట్టు అంటేనే పెడతారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి సన్న బియ్యం ఇస్తే కడుపు నిండా తింటారు, మన ప్రజలందరూ కూడా సమానంగా ఉంటారు. దొడ్డు బియ్యం అంటే ఒకరు, ఉన్నోడేమో సన్న బియ్యం. అది పద్ధతి కాదు. ప్రజలంటే మనకు తల్లి ఎట్లా పిల్లలను చూస్తుందో ప్రభుత్వం కూడా అట్లా చూడాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వస్తున్నాయా లేదా సన్న బియ్యం? వస్తున్నాయా? రేషన్ కార్డులు వచ్చినాయా? ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు లేపండి. రేషన్ కార్డు కొత్తవి రాలేవు, 10 ఏళ్ళలో రాలేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అర్హులైన అందరూ కూడా పెళ్ళై 10 ఏళ్ళు అయినా కానీ కొత్త రేషన్ కార్డు లేదు. వచ్చిన కోడలకు లేదు, పుట్టిన పిల్లలకు లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా రాలేదు రేషన్ కార్డు కొత్తవి రాలేదని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? చేతులు లేపండి. టీజీఐసీసీ చైర్మన్ చెల్లెలు నిర్మల జగ్గారెడ్డి గారు, వేదికలు అందించిన మా పూర్వ ప్రముఖులు, ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆర్థిక సహాయం గురించి ఇచ్చేసిన లబ్ధిదారులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కారణంగా ఇక్కడున్న అక్కలు చెల్లెలందరూ కూడా ఇక్కడ గుర్తించుకోవాలి. ఈ ప్రభుత్వము, మీ ప్రభుత్వము ప్రత్యేకంగా మహిళా సాధికారత, పిల్లల చదువులు, ప్రమాణాలతో కూడిన విద్య, ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య, స్కిల్ డెవలప్మెంట్ అంటారు. భాష మీద పట్టు, నైపుణ్యము, పిల్లలే మన ఆస్తి, పిల్లలు ఎదగాలి, సమాజంలో బాధ్యతతోటి బ్రతకాలి. అదే రకంగా వైద్యము, పేదవాణి, పేద కుటుంబం యొక్క వైద్య రక్షణ కానీ, వైద్య సేవలే కానీ ఆ బాధ్యత ప్రభుత్వానిది. దాంతో సహా మహిళా సాధికారత, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులే కానీ, మహిళా శక్తి క్యాంటీన్లే కానీ, చిరు వ్యాపారులే కానీ, పెట్రోల్ బంకులే కానీ గతంలో లేని విధంగా మళ్ళీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పావులా వడ్డీ రుణాలు, తర్వాత 2013లో వడ్డీ లేని రుణాలు, మళ్ళీ సంఘాలను బలోపేతం చేయాలని చెప్పి ఆ వడ్డీ లేని రుణాలు మళ్ళీ తిరగడం అందిస్తున్నాము. జిల్లాకు సంబంధించి సుమారు 2,50,00,000 వడ్డీ లేని, అంటే వడ్డీకి సంబంధించిన రుణానికి సంబంధించిన వడ్డీని కూడా మీకు అందిస్తున్నాము. దాంతో సహా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్య సేవలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత. పేద కుటుంబాన్ని కాపాడుకుని ముందుకు పోయే బాధ్యత ప్రభుత్వానికి. ఈ మధ్య మీరు చూసుకుంటూ ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టాం, బాల భరోసా అని చెప్పేసి. పుట్టిన పాపల నుంచి 5 సంవత్సరాల వరకు అందరికీ వైద్య పరీక్షలు చేయాలి. ఆ పాప ఎదుగుతున్నదా లేదా, ఆరోగ్యం ఉన్నదా లేదా, ఇక శస్త్రచికిత్స చేయాలా అనే బాధ్యత బాల భరోసా ద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ కాలం కొద్దిగా మారింది, బాగా మారుతున్నది.
ఆ కుటుంబ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఒక కాలంలో పెద్దలు, నాన్నలు, తాతలు అందరూ అనుకునే ఉంటుంది. ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరిగి బంధాలు తగ్గి కొంత తల్లిదండ్రులు చూసుకునే పరిస్థితులు లేవు. అందు గురించి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రణామ్ అనే ఒక కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రణామ్ ద్వారా ఆ పెద్దలు, ఆ వృద్ధులు, వాళ్ళని కాపాడుకోవాలి, వారికి పౌష్టికాహారం కల్పించాలి, వాళ్ళని మిగతా శేష జీవితము వాళ్ళు ప్రశాంతంగా గడిపే రకంగా ప్రభుత్వమే దాకా బాధ్యత తీసుకుంది. ఇకపోతే వైద్య రంగానికి వస్తే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి. ఒకనాడు మనం మిమ్స్ కో లేదా ఎంఏజే క్యాన్సర్ సెంటర్ కో పోతుంటాం, కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్. కానీ ఈనాడు మీకు సంగారెడ్డి దవాఖానాలనే మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు అందుబాటులో. రాబోయే కాలంలో సరోజిని పోయే అవసరం లేదు. రాబోయే కాలంలో సరోజిని కంటి శస్త్రచికిత్స గురించి సరోజిని పోయే అవసరం లేదు. ఖచ్చితంగా మీకు సంగారెడ్డిలో ప్రతి పేదవాడికి క్యాటరాక్ట్ కానీ, టెస్టింగ్ కానీ ప్రతి ఒక్కటి సంగారెడ్డిలో నిర్వహించబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. అవసరం ఉన్న కాడ అంబులెన్స్లే కానీ, ట్రామా సెంటర్, హైవేల మీద ట్రామా సెంటర్లే కానీ, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు క్యాన్సర్కే కానీ, డయాబెటీస్కే కానీ ఆ స్క్రీనింగ్ చేయాలి, టెస్టులు చేయాలి, పరీక్షలు చేయాలి అని చెప్పి ప్రభుత్వం మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. మీ అందరితోటి విజ్ఞప్తి, ప్రభుత్వాన్ని దీవించండి. మహిళా సాధికారమే కానీ, విద్యారంగమే కానీ, క్వాలిటీ ఎడ్యుకేషనే కానీ, వైద్య రంగమే కానీ ఈ యొక్క ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తూ లబ్ధిదారులందరూ మరొకసారి అభివృద్ధి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.